మేము ఇప్పటివరకు చాలా హెయిర్ ప్రొడక్ట్స్ వాడాము, మాకు ఎలాంటి రిజల్ట్స్ రాలేదు, ఉన్న జుట్టు కూడా పోయింది, డబ్బులు పోయినాయి అనుకుంటారు. అసలు మీ నిర్ణయమే రాంగు. ఒక మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకునే ముందు చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు మాట్లాడితే గాల్లో జుట్టు లేపుకుంటే ఇలాంటివి చూసి ఇంప్రెస్ అయ్యి బాటిల్ని కొనుక్కొని వాడేస్తారు. ఎందుకు రిజల్ట్స్ వస్తే ఇప్పుడు నుంచైనా ఒక ప్రోడక్ట్ కొనే ముందు ఆ ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా, అసలు చెప్పిన వాళ్ళు వాడుతున్నారు లేదా, ఇలాంటి చూసిన తర్వాత మాత్రమే ప్రోడక్ట్ సెలెక్ట్ చేయను, అప్పుడే రిజల్ట్స్ వస్తాయి. మా ఛానల్ యొక్క కాన్సెప్ట్ తెలుసు కదా, ఒక ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది, అందులో రిజల్ట్స్ ఉన్నాయా లేవా మీకు నిరూపించడం, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా మీకు చూపించడం. ఓకే, సో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఇక్కడ మీకు మేము జీరో హెయిర్ ఫాల్ అనేది చూపించడం. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే దాని యొక్క మొట్టమొదటి ప్రభావం హెయిర్ మీదే ఉంటుంది. సో జీరో హెయిర్ ఫాల్ అనేది మేము చూపించడం. ఓకే, సో ఒకే ప్రోడక్ట్ని ఒకే పర్సన్ అన్నిసార్లు చూపించడం వల్ల మీకు నమ్మకం వస్తుంది కాబట్టి చూపిస్తున్నాం. ఓకేనా, అలాగే ఈ ప్రోడక్ట్లో అనేది మీకు నమ్మకం అనేది, సో బయట వాళ్ళు పెట్టి చూపిస్తే మేము డబ్బులు ఇచ్చి చూపిస్తున్నట్టు లెక్క. సో వాడుతున్న వాళ్ళు ఎవరు కెమెరా ముందు పర్ఫార్మెన్స్ ఎవరు చేయరు. ఓకేనా, పర్సనల్గా ఫోన్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, బాగుందని థ్యాంక్స్ అని, అంతేగాని కెమెరా పర్ఫార్మెన్స్ చేసి ఎవరు చూపించరు. ఓకేనా, సో వీటన్నిటికంటే మంచి అనే ఒక ప్రోడక్ట్ లేకపోతే మా ప్రోడక్ట్ అనేది ఇక్కడ మా ఇంట్లో నడవదు. చిన్న లాజిక్. ఓకే, మనం కలుపుకున్న ఫార్ములా అది. ఓకే, మంచిగా కలుపుకోవాలన్నా సో కూల్ వాటర్ మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, పోసుకున్నది సగం పోసేసుకోండి. ఫస్ట్ తల మీద సగం పోసేసుకొని మీరు రుద్దుకోవచ్చు. నొరగ రాకుండా మీ చేయి మీద మీ చేయి రాపిడని చేయమాకండి, ఎందుకంటే ఓకే. కలుపుకున్నది 2 వర్షాలుగా ప్లాన్ చేసుకోవాలి మీరు, సరిపోతుంది. రెండో వాష్. ఆ రెండో వాష్ అన్నది మొత్తం పోసేసుకోండి తల మీద. మొత్తం పోసేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ తల మీద ఫామ్ అవుతుంది, మీ కింద ఉన్న హెయిర్స్కి ఫామ్ అవుతుంది. ఓకే, అలా
చూసారు కదా ఎలా ఫామ్ అయిందో. వెంటనే వాటర్ పోసేసుకోండి. జీరా వేసుకోవాలి.